హలో నమస్తే నేను డాక్టర్ లోకేశ్వరి సీనియర్ కన్సల్టెంట్ శ్రీరామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్ నేను గత 17 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్లో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్గా కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. చాలామంది తమ 2 రోజులు 3 రోజుల పిల్లల్ని కళ్ళు పచ్చబడ్డాయి, ఒళ్ళంతా పచ్చబడింది, కామర్లు వచ్చేసాయి, ఏం చేద్దాం ఏంటి అని చాలా ఆందోళనగా తీసుకొస్తూ ఉంటారు. సో అందరికీ తెలియజేయండి ఏంటంటే చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకి ఈ జాండిస్ పచ్చకామర్లు అనేది చాలా సాధారణంగా వస్తూ ఉంటుంది. నెలలు నిండిన పిల్లల్లో ఇది 3వ రోజున స్టార్ట్ అయ్యి 5వ రోజుకు పెరిగి 7వ రోజు నుంచి 10వ రోజుకు తగ్గిపోతుంది. అదే ప్రిమెచ్యూర్ బేబీస్కి కొంచెం నెలలు తక్కువ పిల్లలకి ఇది 2 నుంచి 3 రోజుల్లో స్టార్ట్ అయ్యి 7 నుంచి 10 రోజుల్లో బాగా పెరిగి 14 రోజులు అంటే 2 వారాల్లో తగ్గిపోతుంది. దాని గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ముఖ్యంగా హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉండటం మూలకంగా ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ స్పాన్ తక్కువగా ఉండటం మూలకంగా హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉండటం మూలకంగా జాండిస్ బిలిరుబిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ చిన్నపిల్లల్లో లివర్ యొక్క ఫంక్షన్ కొంచెం తక్కువ మూలకంగా ఈ బిలిరుబిన్ని ఎక్స్క్రీట్ చేయగలిగే సామర్థ్యం లివర్కి ఉండదు. అందువలన జాండిస్ బయటపడుతుంది. ఇది 5 నుంచి 6 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ వచ్చి తగ్గిపోతుంది. నెలలు నిండిన పిల్లల్లో 13 కన్నా ఎక్కువ ఉంటే ఫోటోథెరపీ అనేది పెట్టుకొని దానికి వైద్యం చేసుకోవాలి. అదే నెలలు తక్కువ పిల్లల్లో అయితే కొంచెం ఇది తీవ్రతరంగా ఉంటుంది. అంతేగాని దీనివలన తదనంతరం లివర్ సమస్యలు వచ్చే ఇబ్బంది కానీ ఏమీ ఉండదు. ఇది సాధారణంగా వచ్చే ఫిజియోలాజికల్ జాండిస్. ఈ ఫిజియోలాజికల్ జాండిస్కి తల్లికి ఆహార పదార్థాలు మార్పు చేయటం కానీ, ఏమి తినకుండా ఉండటం, పచ్చిం చేయటం అటువంటివి ఏమీ అవసరం ఉండదు. కానీ దీని లెవెల్స్ ఎక్కువగా పెరిగితే మాత్రం అది బ్రెయిన్ మీదకి వెళ్ళి ఏమైనా తీవ్రమైన నష్టం కలిగించే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఫోటోథెరపీ ద్వారా కానీ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కానీ దానిని సరైన రీతిలో వైద్యం చేయించుకోవటం అవసరం. ఇకపోతే మనకి పెథలాజికల్ జాండిస్ కాంజుగేటెడ్ హైపర్బిలిరూబినిమియా అంటాం, డైరెక్ట్ జాండిస్ అంటాం. అది మాత్రం ఖచ్చితంగా టెస్ట్ల ద్వారా నిర్ధారణ చేసుకొని ఎంత త్వరగా వీలు పడితే అంత త్వరగా దానికి వైద్యం అనేది చేయించుకోవాల్సి ఉంటుంది.